హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ 30 డే ఛాలెంజ్లో ఈరోజు డే 2 అండి. సో సెకండ్ డే నేను ఏ వాటర్ కలర్ ఫ్లవర్స్ డ్రా చేస్తున్నానో చూద్దాము. ఈ స్కెచ్ బుక్లో సెకండ్ పేజ్ అనమాట. నేను ఇక్కడ 2 డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎల్లో అండ్ పింక్. ఫస్ట్ ఇలా ర్యాండమ్గా కొంచెం వాటర్ ప్రెస్ చేస్తూ దీన్ని ఇలా ఫ్లవర్ షేప్లో కొన్ని ఫ్లవర్స్ లాగా డ్రా చేసుకున్నాను అనమాట. నేను కూడా ఇది నేర్చుకుంటున్నానండి డే బై డే. సో ఫస్ట్ డే కన్నా నాకు సెకండ్ డే చాలా సాటిస్ఫై అనిపించింది ఈ పేజ్ ఫిల్ చేసిన తర్వాత. మీరు కూడా వీడియో చివరి వరకు చూసి మీకు ఈ పెయింటింగ్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో ఇది నా థర్డ్ స్కెచ్ బుక్. నేను ఆల్రెడీ దీనికి ముందు 2 స్కెచ్ బుక్స్ చేశానండి. ఆ వీడియో లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పైన ఐ బటన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇలాగా నేను ఫ్లవర్స్ షేప్లో డ్రా చేసుకున్నాను. తర్వాత గ్రీన్ తీసుకొని స్టెమ్స్ ఇచ్చాను అనమాట. సో నాకు ఫస్ట్ డే కన్నా సెకండ్ డేకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ బ్రష్ పెన్ ఎలా యూస్ చేయాలి, పెయింట్స్ ఎలా తీసుకోవాలి అనేది అర్థమైంది. నేను ఇలా స్టెమ్స్ యాడ్ చేసిన తర్వాత లీవ్స్ యాడ్ చేశాను. కొన్ని డార్క్ అండ్ కొన్ని లైటర్ బ్యాక్గ్రౌండ్లో లైట్ షేడ్ కొంచెం డెప్త్ వచ్చిందనమాట. అలా డిఫరెంట్ షేడ్స్ యాడ్ చేశాను. తర్వాత బ్లాక్ జెల్ పెన్తో దీనికి మీకు నచ్చిన షేప్స్ మీరు డ్రా చేయొచ్చు. దీని మీద ఇలా నేను డీటెయిల్స్ యాడ్ చేసేసరికి ఆ ఫ్లవర్స్ చాలా హైలైట్ అయినాయి అనమాట. సో ఇలాగ మనం బ్లాక్ జెల్ పెన్తో డీటెయిల్స్తో ఇంకా మన పెయింటింగ్కి మంచి లుక్ వస్తుంది. అండ్ ఆ ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ నాకు ఈజీ అనిపించింది అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది. నాకు ఈ పేజ్ కూడా బాగా ఫిల్ అయినట్టు అనిపించింది. సో సెకండ్ డేకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది పెయింటింగ్లో. ఇలా నేను ఎవ్రీడే 1 పేజ్ ఫిల్ చేస్తున్నానండి. సో ఛానల్లో మిగిలిన వీడియోస్ చూసి నచ్చితే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you all for watching. Like, share and subscribe.